చెప్తున్నా నా మీద కక్ష కట్టి అందరికి ఇచ్చినా ఒకదానికి ఇవ్వకపోయినా ఫరక్ పడదు. నువ్వు స్టేట్ నుండి ఇవ్వకపోతే నేను సెంటర్ నుంచి తెచ్చుకుంటా, లేకపోతే ఇంకేదైనా వేసుకుంటా. ఓకే, సో కానీ నిజానైతే చెప్పాలి కదా. ఏమన్నావు? సోషల్ మీడియాని తొక్కేస్తా, డిజిటల్ మీడియాని రక్కేస్తా, చించేస్తా, పేగులు తీసి మెడలేసుకుంటా, బట్టలిప్పి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతా అన్నావు. బట్ వీటన్నిటికీ చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేసింది ఎటకేలకు. సో డెఫినెట్గా ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి మేము థ్యాంక్ఫుల్గానే ఉంటాము. ఎందుకు ఇది మొత్తం అది కూడా చెప్తా. ఎందుకు 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 అంటే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా వీక్. ఎవరి దగ్గర అయితే ఏదైతే లేదో వాళ్ళకి చేత కాకపోతే పక్కోళ్ళని చూసి ఏడుస్తారట. అయ్యో 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 అని ఏడుస్తారట. సో వీళ్ళకి లేనిది బీజేపీకి ఉన్నది ఏంది అంటే బలమైన సోషల్ మీడియా, బలమైన సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు, యూత్. సో వీళ్ళకు ఉన్నది వాళ్ళకి లేనిది. కాంగ్రెస్కి లేనిది సోషల్ మీడియా, బీజేపీకి ఉన్నది సోషల్ మీడియా. నమో మోడీ అనే పదంతోనే నరేంద్ర మోడీ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా సపోర్ట్తో, యువత సపోర్ట్తో, సోషల్ మీడియా సపోర్ట్తోనే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు. ఆయనకంత ఇమేజ్ వచ్చింది. దేశంలోనే అత్యంత ఫాలోవర్స్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారే. వాళ్ళకి తెలుసండి సోషల్ మీడియా వాల్యూ ఏందో. కానీ నీలాంటి వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి ఏం తెలుసు? కాపీ కొట్టి పాస్ అయ్యి డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళకి ఏం తెలుసు? తెలియదు. తెలుసా రేవంత్ అన్న నీకు సోషల్ మీడియా పవర్ అంటే ఏందో? తెలుస్తుంది బహుశా నీకు. మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. మీకు సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు, దాని పవర్ అంటే ఏందో తెలియదు. బీజేపీ నేషనల్ ఇక్కడ తెలంగాణ బీజేపీలో కూడా అంత లేదనుకో, బట్ మోడీ టీం అనేది చాలా స్ట్రాంగ్. ఐఐటి ఖరగ్పూర్ దగ్గర నుంచి ఐఐటి స్టూడెంట్స్ అందరినీ వాళ్ళు రిక్రూట్ చేసుకొని మరి ముందరకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియా ద్వారా ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. టెక్నాలజీని వాడుతున్నారు, కానీ నువ్వు టెక్నాలజీని దూషిస్తున్నావు. అంతే తేడా దానికి దీనికి. ఓకే, ఎప్పుడైనా ఉన్నోళ్ళని చూసి లేనోళ్ళు ఏడ్చినట్టు, కులుకున్నట్టు నీది ఇట్లనే ఉన్నది పరిస్థితి. మీకు లేదని చెప్పి అసూయ, మీకు రాదని చెప్పి అసూయ. ఫైట్ చేద్దాం, కొట్లాడదామన్న దమ్ము లేదు మీకు. ఎంతసేపు ఉన్నోని చూసి లేనో ఏడుస్తున్నట్టు కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకొని కుళ్ళుకు తంత్రాలు చేస్తూ ఉన్నావు. అంతే తప్ప ఏది కావాలో అది చేయవు. అడుగు పోయి నీ రామ్మోహన్ రెడ్డిని అడుగు. ఏమడుగుతావు? ఏందా మరి నువ్వు సోషల్ మీడియా నీకు పదవి ఇచ్చిన కదా, మరి ఇన్ని రోజులు ఏ డిజిటల్ మీడియాతో